Good evening everyone. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక న్యూస్ లోకి వచ్చింది. మరి అదేంటో చూద్దాం. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరు? దేవిన్ రైట్. లాస్ట్ 1 month కిందట మనం క్లాస్ లో మాట్లాడుకున్నాం. మరి దేవిన్ని యుఎస్ఏకు చెందిన ఒక స్టార్ట్అప్ కంపెనీ తీసుకురావడం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి ఆ రోజు చెప్పాను. మరి ఈ దేవిన్కి పోటీగా మరి ఇండియాకు మరి మన ఇండియా నుంచి ఓపెన్ సోర్స్ ఏఐ ఇంజనీర్ అయిన దేవికాను మన వాళ్ళు పోటీగా తీసుకొచ్చారు. దేవిన్కి పోటీగా మరి మన ఇండియా తరపున దేవికాను మరి మన దేశం వాళ్ళు దానికి పోటీగా తీసుకురావడం జరిగింది. అండ్ దిస్ దేవిక ఈజ్ వరల్డ్స్ ఫస్ట్ ఏఐ కోడర్ ఆల్సో. ఓకే, మరి ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఈ దేవిక ఏం చేస్తుంది అనే విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అండ్ దానికన్నా ముందు ఫస్ట్ ఇది ఏ కంపెనీ తీసుకొచ్చిందో కూడా ఇంపార్టెంట్ కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దేవిన్ ఎవరు తీసుకొచ్చారు? దేవిన్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ఎ స్టార్ట్అప్ ఫ్రమ్ యుఎస్ఏ కాల్డ్ కాగ్నిషన్ అనే స్టార్ట్అప్, యుఎస్ఏకి చెందిన స్టార్ట్అప్ వాళ్ళు దేవిని తీసుకురావడం జరిగింది. మరి మన దేవికాని ఎవరు తీసుకొచ్చారు? మన దేవికాని ముఫీద్ విహెచ్ ఆఫ్ లిమినాల్ అండ్ స్టిషన్ ఏఐ వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది. ముఫీద్ విహెచ్ ఆఫ్ లిమినాల్ అండ్ స్టిషన్ ఏఐ వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది. మరి అసలు ఇది ఏం చేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, మరి దేవిక కూడా దేవిన్ తరహాలోనే మెషిన్ లెర్నింగ్ అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ద్వారా మనుషులు ఇచ్చే సూచనలను అర్థం చేసుకొని అందుకు అనుగుణంగా డిఫరెంట్ టాస్క్లను అది చేసి పెడుతుంది. ఓకే, మరి అలాగే ఇది తన సొంత పరిశోధనతో వ్యవహరిస్తూ కోడ్స్ అదే రాస్తుంది. ద వరల్డ్స్ ఫస్ట్ ఏఐ కోడర్. చూసిరా? ఎస్, కోడ్స్ అదే రాస్తూ మరి దాని తగ్గట్టు లక్ష్యాలను నిర్దేశించుకొని పనిచేస్తూ ఉంటుంది. మరి ఈ దేవిక అనేది ఒక ఓపెన్ సోర్స్ ఏఐ ఇంజనీర్. ఓపెన్ సోర్స్ అంటున్నాను, ఓపెన్ సోర్స్ ఏఐ ఇంజనీర్. మరి ఇది ఒక ఓపెన్ సోర్స్ ఏఐ ఇంజనీర్ కావడం వల్ల దీంట్లో పారదర్శకత అనేది టెక్కీల ప్రమేయంతో ఇంకా అభివృద్ధి అవుతుంది. ఈ పారదర్శకత మరియు దీని యొక్క డెవలప్మెంట్ అనేది ఇంకా పెరిగే అవకాశం దీంట్లో ఉంది. ఎందుకంటే ఇది ఒక ఓపెన్ సోర్స్ ఏఐ ఇంజనీర్ కావడం వల్ల. మరి ఇది ఇప్పుడు మార్కెట్ లో ఆల్రెడీ రిలీజ్ చేసేసారా? లేదు, జస్ట్ ఇలా తెస్తున్నామని చెప్పి ఒక షోలో ప్రజెంట్ చేయడం జరిగింది. మరి ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ దేవికను సాంకేతిక అంశాలు మరియు అందులో ఏమైనా బగ్స్ ఉంటే దాన్ని పరిష్కరించిన తర్వాత అధికారికంగా లాంచ్ చేస్తామని చెప్పి ఈ ముఫీద్ విహెచ్ వెల్లడించడం జరిగింది. ఓకే, మరి దేవికకు సంబంధించి క్రూషియల్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ దేవిక తాను రాసే కోడ్స్ ని తనే రన్ చేస్తూ ఉంటుంది. మరి యూజర్స్ ప్రమేయం లేకుండా ఏదైనా లోపాలు ఎదురైతే ఆటోమేటిక్ గా అదే సరిదిద్దుతుందంట. ఓకే, మరి యూజర్ అంటే మనుషులం, రైట్? మరి మనుషుల ప్రమేయం లేకుండా ఏదైనా లోపాలు ఎదురైతే అది సరిదిద్దుతుంది. మరి మనుషులు అందించే హై లెవెల్ సూచనలు కూడా ఇది అర్థం చేసుకునే కెపాసిటీ ఇందులో ఉందంట. ఓకే, మరి మనుషులు అందించిన హై లెవెల్ సూచనలను అర్థం చేసుకొని వాటిని డిఫరెంట్ పార్ట్స్ గా విభజించి అవసరమైన సమాచారాన్ని శోధించి ఇచ్చిన లక్ష్యాలను సాధించేలా కోడ్ ని రాయగలిగే కెపాసిటీతోని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్ ఇన్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ? వరల్డ్స్ ఫస్ట్ ఏఐ ఇంజనీర్ ఎవరు? వరల్డ్స్ తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరు? దేవిన్. దాన్ని యుఎస్ఏ సంబంధించిన స్టార్ట్అప్ కంపెనీ కాగ్నిషన్ వాళ్ళు రూపొందించారు. మరి ఇండియా నుంచి దానికి పోటీగా ఎవరిని తీసుకొచ్చారు? దేవిక. ఇది ఏ కంపెనీ తీసుకొచ్చింది మరి దేవిక ఏఐని? ముఫీద్ విహెచ్ ఆఫ్ లిమినాల్ అండ్ స్టిషన్ అనే కంపెనీ దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ వరల్డ్స్ ఫస్ట్ ఏఐ కోడర్. మన దేవిక is the world's first AI coder, and one more important thing is this is the
open source AI engineer. These are the important points which you have to remember. Okay, right. Now coming on to the next topic for today, that is government brings new 500 crore EV subsidy scheme from April 1st. ఇంతకు ముందు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనే వాళ్ళకు సబ్సిడీ ఇచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏ స్కీమ్ కింద? ఫేమ్ ఫస్ట్, దాని తర్వాత ఫేమ్ 2. ఈ స్కీమ్స్ వచ్చి ఉన్నాయి కదా. మరి వీటి వ్యాలిడిటీ తీరిపోవడం వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1 నుంచి ఈ ఫేమ్ 2 మార్చ్ 31కి అయిపోతుంది. మరి ఏప్రిల్ 1 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 500 కోట్లతోని ఒక కొత్త సబ్సిడీ స్కీమ్ ని తీసుకొస్తుంది. దాని పేరు EMPS, దట్ ఈస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ ని తీసుకురావడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ ని తీసుకురావడం జరుగుతుంది. మరి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు EMPS ఏంటి, ఫేమ్ ఏంటి, లాంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, మరి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని జనాలు కొనడానికి వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రాసెస్ లో భాగంగా 500 crores రూపీస్తోని ఈ సోమవారం నుంచి ఈ స్కీమ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేస్తుంది. ఓకే, మరి ఇది ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు అందుబాటులోకి ఉంటుంది. మరి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న స్కీమ్ పేరేం పేరు? ఫేమ్ 2. ఫేమ్ 2 ఏమో మార్చ్ 31కి ఎండ్ అయిపోతుంది. మరి మార్చ్ 31 వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొన్న వాళ్ళందరికీ సబ్సిడీ అనేది ఈ ఫేమ్ 2 స్కీమ్ కింద రావడం జరుగుతుంది. మరి ఈ ఫేమ్ 2ని కానివ్వండి, లేకపోతే ఈ EMPS, ఫేమ్ 2 అండ్ EMPS, ఈ రెండుని ఏ మినిస్ట్రీ వాళ్ళు తీసుకొచ్చారు? సెంట్రల్ గవర్నమెంటే, ఇండియన్ గవర్నమెంటే. బట్ అందులో ఏ మినిస్ట్రీ వాళ్ళు తీసుకొచ్చారు? దిస్ హాస్ బీన్ బ్రాట్ బై హెవీ ఇండస్ట్రీస్, మినిస్ట్రీ ఫర్ హెవీ ఇండస్ట్రీస్, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ స్కీమ్స్ ని తీసుకురావడం జరుగుతుంది. లాస్ట్ టైం ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగాడు, మేబీ UPSC ఆర్ ఎనీ ఎగ్జామ్ లో దీని మీద క్వశ్చన్ వచ్చింది. ఫేమ్ 2 కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అని? మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. మరి ఇప్పుడు తీసుకొచ్చిన ఈ స్కీమ్ కింద, ఈ EMPS స్కీమ్ కింద ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కొనుగోలు చేసే వరకు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కొనుగోలు చేసే వారికి 10,000 రూపీస్ వరకు సబ్సిడీ ఇస్తారంట. 10,000 రూపీస్ వరకు సబ్సిడీ ఇస్తారంట. మరి మొత్తంగా 3.33 lakh ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కొనే వాళ్లకు ఈ సాయం ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తుంది. ఓకే, అదే విధంగా చిన్న సైజ్ 3 వీలర్స్ ఉంటాయి కదా, చిన్న సైజ్ 3 వీలర్స్ ఇగో ఇవి ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడే చిన్న సైజ్ 3 వీలర్స్ ఉంటాయి కదా. మరి వాటి మీద కొనుగోలుకి 25,000 రూపీస్ సబ్సిడీ ఇస్తారంట. అదే పెద్ద 3 వీలర్లకు అయితే 50,000 వరకు ఇస్తారంట సబ్సిడీ. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, నోట్ చేసుకోండి. ఏమని? ఈ EMPS ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ ని 4 months కోసం మాత్రమే తీసుకొచ్చారు. ఇది ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత తీసేస్తారు. EMPS scheme will work from April 1st to July 31st. That is for 4 months. Before this, which was the scheme which gave subsidy for the buyers of electric vehicles? That is FAME 2. ఈ రెండు స్కీమ్స్ ఆర్ ఇంతకు ముందు దీనికన్నా ముందున్న ఫేమ్, ఈ మూడుని ఏ మినిస్ట్రీ వాళ్ళు హ్యాండిల్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. మరి ఇప్పుడు ఈ EMPS కింద సబ్సిడీ 2 వీలర్స్ కొనే వాళ్లకు 10,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారంట. అది కూడా ఫస్ట్ 3.3 lakh ఎలక్ట్రిక్ 2 వీలర్స్ తీసుకునే వాళ్ళకు మాత్రమే. 3.33 లక్షల ఎలక్ట్రిక్ 2 వీలర్లకు సాయం చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా చిన్న సైజ్ 3 వీలర్లు కొనుగోలు చేసే వాళ్ళకు 25,000 రూపీస్ వరకు సబ్సిడీ ఇస్తారంట. అదే ఒక విధంగా పెద్ద 3 వీలర్లకు అయితే 50,000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం TSPSC Group 1లో ఇలాంటి దాని మీదనే ఒక క్వశ్చన్ వచ్చింది. ఆల్రెడీ ఒక క్వశ్చన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇది ఫేమ్ నుంచి EMPS, దట్ ఈస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ కి చేంజ్ అయింది కాబట్టి ఇవి అడుగుతాడు. ఓకే, 10,000 ఫర్ 2 వీలర్స్, 25,000 ఫర్ స్మాలర్ 3 వీలర్స్, 50,000
ఫర్ లార్జర్ 3 వీలర్స్ కి సబ్సిడీ. మరి ఈ స్కీమ్ యొక్క టోటల్ అమౌంట్ ఎంత? 500 crores. మరి ఎన్ని నెలల పాటు? 4 months. ఈ పాయింట్స్ నేను మళ్ళీ ఇక్కడ రాసి ఎందుకు చెప్పాను, మీకు రివైజ్ అవుతుంది అని చెప్పి. అండ్ ఈ పాయింట్స్, ఇక్కడ ఉన్న పాయింట్స్ చూసుకుంటే చాలు, ఈ స్కీమ్ కి సంబంధించి ఇది చూసుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్. వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్. ఫాస్టాగ్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? నేషనల్ హైవేల మీద ఇంతకు ముందు ఆగి డబ్బులు కట్టేసి వెళ్ళే వాళ్ళం. మరి తర్వాత కాలంలో ఏమైంది, మన కార్స్ ఆర్ వెహికల్స్కి 2 వీలర్స్ కాకుండా 3 వీలర్స్ కాకుండా వేరే అన్ని కార్లు, లారీలు, బస్సులు ఇవన్నిటికీ ఫాస్టాగ్ని తగిలించుకుంటున్నాం కదా. మరి దాన్ని ఏ టెక్నాలజీతోని స్కాన్ చేస్తుంది? RFID టెక్నాలజీ. RFID టెక్నాలజీ ఉంటుంది కదా ఇందులో. ఎస్, మరి దీన్ని, ఈ ఫాస్టాగ్ని దేని కిందకి వస్తుంది? ఇది వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్. దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తూ ఉంటారు? బేసిక్గా NHAI, దట్ ఈస్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఫాస్టాగ్ అనే సిస్టమ్ని తీసుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నితిన్ గడ్కరీ గారు, మరి ఆయన కిందనే ఉండే NHAI దీన్ని చూస్తూ ఉంటుంది. మరి ఈ NHAI వాళ్ళు రీసెంట్గా వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ అనే నామ్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే టు డిస్కరేజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ యూజింగ్ ఏ సింగిల్ ఫాస్టాగ్ ఫర్ మల్టిపుల్ వెహికల్స్. కొందరు ఏం చేస్తున్నారట అంటే ఒకటే ఫాస్టాగ్ని కొని దాన్ని మల్టిపుల్ వెహికల్స్ కి వాడుతున్నారంట. అంటే ఇంట్లో 4 కార్లు ఉన్నాయనుకోండి, అవసరాన్ని బట్టి ఇష్టం ఉన్నట్టు దానికి వాడుకోవడం. లేకపోతే దే ఆర్ లింకింగ్ మల్టిపుల్ ఫాస్టాగ్స్ టు వన్ వెహికల్. మల్టిపుల్ ఫాస్టాగ్స్ ని ఒకటే వెహికల్ కి పెడుతున్నారట. ఇలా డిఫరెంట్ గా వాడుతున్నారు. మరి అలాంటివి ఇక నుంచి పనిచేయవు. వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ అనే నామ్ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. యూజర్స్ విత్ మల్టిపుల్ ఫాస్టాగ్స్ ఫర్ వన్ వెహికల్ ఆర్ అనేబుల్ టు యూటిలైజ్ దెమ్ ఎట్ ఆల్. ఓకే, అంటే అలా పెట్టి ట్రై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మల్టిపుల్ ఫాస్టాగ్స్ ని ఒక వెహికల్ కి, బట్ అసలుగే పనిచేస్తలేదు. ఈ సింగిల్ ఫాస్టాగ్ ని డిఫరెంట్ వెహికల్స్ కి పెట్టినప్పుడు మాత్రం కొంచెం టెక్నికల్ తర్వాత కొందరికి పనిచేసిందట. మరి దాన్ని కూడా ఆపడానికి ఈ వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ అనే స్కీమ్ ని NHAI వాళ్ళు తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది? ఈ ఎలక్ట్రానిక్ టోల్ కనెక్షన్, మన టోల్ బూత్ దగ్గర టోల్ కలెక్షన్ ఈ ఫాస్టాగ్ ద్వారా స్పీడ్ అయిపోయింది కదా. మరి ఇప్పుడు ఇలాంటివి ఉంటే ఇంకా స్పీడ్ అవుతుంది. దీని ఎఫిషియన్సీ, ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీ అనేది దీని ద్వారా పెరుగుతుంది. అండ్ ఆ టోల్ ప్లాజా దగ్గర ఉండే కంజెషన్ కూడా తగ్గుతుంది. ఓకే, రైట్. ఎస్, ఇందాక చెప్పాను RFID టెక్నాలజీ వాడతారు. ఎందులో ఫాస్టాగ్స్, ఈ మన ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ ఉంది కదా, NHAI వాళ్ళు ఆపరేషన్ చేసేది బై యూజింగ్ ఫాస్టాగ్స్. మరి ఈ ఫాస్టాగ్స్ ని గుర్తుపట్టడానికి ఈ RFID టెక్నాలజీని వాడుతున్నారు. RFID అంటే ఏంటి? RFID అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ. దీన్ని ఇంకొక దగ్గర కూడా వాడతారు. మన కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు తెలిసి ఉండాలి. మనలో చాలా మంది పాల్గొని ఉంటారు, ఈ RFID వాడి కూడా ఉంటారు. ఇక్కడ SI 800 meters రన్నింగ్ వెళ్తారు కదా, అప్పుడు మన మీద ఒక బాడీ మీద ఒకటి చిప్ లాంటిది పెడతాడు. ఎస్, అది కూడా RFID టెక్నాలజీతోనే పనిచేస్తుంది. RFID అంటే ఈ RFID ఫుల్ ఫామ్ కూడా చాలా ఎగ్జామ్స్ లో అడిగాడండి. ఇప్పుడు SSC CGL లాంటి ఎగ్జామ్స్ లో ఈ RFID ఫుల్ ఫామ్ లో కూడా అడిగాడు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ. మరి ఫాస్టాగ్ అనేది ఎట్లా పనిచేస్తుంది? ఇది అందరికి తెలిసిందే. కార్లు వాడేటోళ్ళకు మన సేవింగ్స్ అకౌంట్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ప్రీపెయిడ్ డైరెక్ట్ పోగానే టోల్ ఓనర్ కట్ చేసేసుకుంటాడు, అయిపోతుంది. రైట్. సో ఇంకా ఇందులో మాట్లాడడానికి ఏమున్నాయి? రీసెంట్ గా దీని ఫాస్టాగ్ కి సంబంధించిందే మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నితిన్ గడ్కరీ గారు రీసెంట్ గా ఏం చెప్పారంటే, దే ఆర్ ట్రైంగ్ టు ఇంట్రడ్యూస్ న్యూ శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్. ఇక ఈ టోల్ బూత్లు కూడా ఉన్నాయి, ఇంకా ఈ టోల్ ప్లాజాలు కూడా ఉన్నాయంట. రాను ఈ టోల్ ప్లాజాల దగ్గర 5 seconds ఏదో ఆగుతున్నారు కదా, అట్లా కూడా లేకుండా ఒక శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ ని తీసుకొస్తాము, అది టోల్ ప్లాజాలని రిప్లేస్ చేస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి సార్ ఈడంటే ఈడ ఆపుతుండు, RFID వాడు గుర్తుపడుతుండు, స్కాన్ చేస్తుండు, పోతుండు.
మరి శాటిలైట్ బేస్డ్ అంటే ఎట్లా 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 పని చేస్తుంది, టోల్ ఎట్లా వసూలు చేస్తుంది మీకు డౌట్ రావచ్చు. దిస్ శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ విల్ యూటిలైజ్ ద జీపీఎస్ ఫెసిలిటీ ఉంటుంది కదా మన కార్లలో. మరి ఆ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ని అండ్ కెమెరాస్ని అది యూజ్ చేసుకొని మన డైరెక్ట్లీ మన బ్యాంక్ నుంచి డబ్బుల్ని తీసుకోవడం జరుగుతుంది. దిస్ న్యూ సిస్టమ్ విల్ హెల్ప్ రెడ్యూస్ టోల్ ట్యాక్స్ అండ్ టైమ్, మనీ అండ్ ఫ్యూయల్ యూసేజ్ ఆఫ్ ద ట్రావెలర్స్. ఓకే అని చెప్పి మినిస్టర్ మొన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. టోల్ ట్యాక్స్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఈ టోల్ బోత్ మెయింటెనెన్స్ ఈ కాన్సెప్ట్ అంత ఉండదు కదా. మన ఇస్రోలో అయితే శాటిలైట్లను ఎంత తక్కువ రేట్కి పంపిస్తారో మీకు తెలిసిందే కదా. సో ఆటోమేటిక్గా ఈ టెక్నాలజీ వస్తే మనకు టోల్ కట్టే డబ్బులు తగ్గుతాయి, మరి గవర్నమెంట్ వాళ్ళకు కూడా డబ్బులు తగ్గుతుంది, మరి ఆగం కాబట్టి ఫ్యూయల్ సేవ్ కూడా అవుతుంది. సో ఆటోమేటిక్గా అట్లా అంటే మనం ఒక్కొక్కళ్ళ దగ్గర ఇంతంటే దేశంలో కోట్ల వెహికల్స్ ఉన్నాయి, అవన్నిటి దగ్గర ఫ్యూయల్ సేవ్ అవుతే ఎంత పెట్రోల్ సేవ్, అంత పెట్రోల్ సేవ్ అవుతే మరి మనకు వేరే కంట్రీస్ నుంచి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉండదు కదా, అవసరం కూడా తగ్గుతుంది కదా ఫ్యూయల్ని, రైట్. ఓకే. అండ్ మన మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ నితిన్ గడ్కరీ గారు ఈ మధ్య ఏం చెప్పారంటే, బై ద ఎండ్ ఆఫ్ 2024 ఇండియాస్ రోడ్ నెట్వర్క్ ఆఫ్ నేషనల్ హైవేస్ విల్ బి సేమ్ యాజ్ దట్ ఆఫ్ యుఎస్ఏ అయితే ఎంత పొడున్నాయో మన దగ్గర కూడా అంతగా చేస్తామని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇస్రో వాళ్ళు న్యూస్లో ఉన్నారు. మరి అసలు ఇస్రో వాళ్ళు ఎందుకు న్యూస్లో ఉన్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇస్రో లాంచెస్ స్టార్ట్ అనే ఒక ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఇస్రో వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. మరి అసలు ఇది ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ అంటే ఇది ఫుల్ ఫామ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్. ఓకే, స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ అని అర్థం స్టార్ట్ అంటే. ఈ ఫుల్ ఫామ్ అడగచ్చండి ఎగ్జామ్లో, ఎగ్జాక్ట్గా వర్డ్తో లేదు కదా డబుల్ వేస్తుంది అని అట్లా అనుకోకండి, అడగచ్చు. స్టార్ట్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్, ఇది గుర్తుపెట్టుకోండి, దీని మీద క్వశ్చన్ రావచ్చు. మరి రీసెంట్లీ ఇస్రో హ్యాస్ లాంచ్డ్ ది స్టార్ట్ ప్రోగ్రామ్. మరి ఎందుకోసం లాంచ్ చేశారు? టు ట్రైన్ స్పేస్ సైన్స్ ఎంతూజియాస్టిస్ట్. మన ఇంట్రొడక్షన్ లెవెల్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఎవరైతే స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్న యంగ్స్టర్స్ ఉంటారు కదా, అంటే 10th కంప్లీట్ చేసిన వాళ్ళు, లేకపోతే గ్రాడ్యుయేషన్లో ఉన్న వాళ్ళు, పీజీ చేస్తున్న వాళ్ళు, వీళ్ళని టార్గెట్ చేస్తూ ఈ స్టార్ట్ అనే ప్రోగ్రామ్ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా దిస్ ప్రోగ్రామ్ టార్గెట్స్ ద స్టూడెంట్స్ హూ ఆర్ డూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ డిగ్రీ ఫైనల్ ఇయర్స్ అవుతున్న ఫిజికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, స్టూడెంట్స్ ఉంటారు కదా, మరి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. మరి ఈ ప్రోగ్రామ్ని ఏప్రిల్ అండ్ మే 2024లో నిర్వహించబోతున్నారు. మరి దీనికోసం ఇస్రో వాళ్ళు ఇస్రో హ్యాస్ ఆస్ సొలిసిట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, టు హోస్ట్ ది స్టార్ట్ 2024 ఇన్ ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ విత్ ఇన్ ఇండియా. ఇస్రో వాళ్ళు మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పి కాలేజెస్కి ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరి ఎట్లా చేసుకుంటారు? త్రూ జిగ్యాసా పోర్టల్ ఫర్ పీజీ అండ్ ఫైనల్ ఇయర్ యూజీ స్టూడెంట్స్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ స్టడీయింగ్ ఇన్ ద హోస్ట్ ఇన్స్టిట్యూట్ యాజ్ వెల్ యాజ్ అదర్ ఇండివిజువల్స్. ఓకే, ఈ జిగ్యాసా పోర్టల్ ద్వారా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు, ఎవరైనా ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్ట్స్ అవుతున్న వాళ్ళు, లేకపోతే వేరే వాళ్ళు కూడా దీని ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. మరి దీనికి థీమ్ కూడా ఉంది. థీమ్ ఏంటి? ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. ఓకే, రైట్. ఈ థీమ్ ఇంపార్టెంట్ అండి. మరి దీంట్లో ఏం నేర్పిస్తారు వీళ్ళకు? వచ్చిన వాళ్ళకు ముఖ్యంగా స్పేస్ సైన్సెస్, ఆస్ట్రోనమీ, ఆస్ట్రోఫిజిక్స్, హీలియోఫిజిక్స్ లాంటి విషయాల మీద అండర్స్టాండింగ్ పెరిగేటట్టుగా
మన ఇస్రోకి సంబంధించిన సైంటిస్టులు, అలాగే ఇండియన్ అకాడమిషియన్స్ ఉంటారు కదా ఈ స్పేస్ సైన్సెస్ విషయాల్లో, వాళ్ళు అందరూ కలిపి వాళ్ళకు ఇందులో నేర్పించడం జరుగుతుంది. ఓకే, సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్ హియర్? స్టార్ట్ ప్రోగ్రామ్ ని ఎవరు నిర్వహిస్తున్నారు? ఇస్రో. మరి ఎందుకోసము? దిస్ ఈస్ ఏ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ స్పేస్ సైన్స్ ఎంతూజియాస్టిస్ హూ ఆర్ స్టడీయింగ్ ఫైనల్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఆర్ పీజీ. మరి దీంట్లో రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకుంటారు? జిజ్ఞాసా పోర్టల్ ద్వారా. మరి ఈ స్టార్ట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్. మరి దీని యొక్క థీమ్ ఏంటి? ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ అండ్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ లో ఇది 100% క్వశ్చన్ అండి సార్, పక్కా క్వశ్చన్ వస్తుంది. స్టార్ట్ మీద 100% క్వశ్చన్ వస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో 20 క్వశ్చన్ దాకా అయితే వస్తుంది కదా, జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి. మరి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ లో అయితే సపరేట్ పేపరే ఉంది ఎస్ఐఎన్టీ. మరి దీని మీద క్వశ్చన్ రాకుండా ఎగ్జామ్ పేపర్ వస్తుంది అంటారా? రాదు కదా. ఎస్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ మియామి ఓపెన్ మాస్టర్స్. మియామి ఓపెన్ మాస్టర్స్ అనగానే ఏం గుర్తుకు రావాలి? దిస్ ఈస్ ఎ టెన్నిస్ టోర్నమెంట్ అనే విషయం మీకు గుర్తుకు రావాలి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో ముఖ్యంగా స్పోర్ట్స్ లో టెన్నిస్ మీద క్వశ్చన్స్ చాలా ఎక్కువగా వస్తుంటాయి, అందుకే ఇది ఇక్కడ నేను పెట్టాను. మియామి అంటాము, యుఎస్ లో మయామి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. బేసిక్ గా దీన్ని మయామి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మరి మన దేశంలో అయితే మనము తెలుగు వాళ్ళం మియామి అంటాము. ఎట్లా అయితే మనము డాలస్ ని డల్లాస్ అని పిలుస్తాము, ఇది కూడా అలాగే మయామిని మన దగ్గర మియామి అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇండియన్ లాంగ్వేజ్, ఇండియన్ ఇంగ్లీష్ అనుకోండి, అంతే, పెద్ద తేడా ఏం లేదు. ఇండియన్ ఇంగ్లీష్ అనుకోండి, కాకపోతే వాళ్ళ పేర్లు కాబట్టి దాని తగ్గట్టే పిలియాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ టోర్నమెంట్ మెన్స్ సింగిల్స్, ఉమెన్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, ఉమెన్ డబుల్స్ అన్నీ జరిగాయి. మరి ఇందులో ఎవరు విజేతగా నిలిచారో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మెన్స్ సింగిల్స్ లో ఇటాలియన్ టెన్నిస్ ప్లేయర్ అయిన జానిక్ సిన్నర్ ఈ టోర్నమెంట్ ని గెలవడం జరిగింది బై డిఫీటింగ్ దిమిత్రివ్. బల్గేరియాకు చెందిన దిమిత్రివ్ ఉన్నాడు కదా, గ్రిగోర్ దిమిత్రివ్, ఈయనను ఓడిపేసి జానిక్ సిన్నర్ ఈ టోర్నమెంట్ ని గెలవడం జరిగింది. జానిక్ సిన్నర్ ఈజ్ ఫ్రమ్ ఇటలీ. మరి దిమిత్రవ్ ఈజ్ ఫ్రమ్ బల్గేరియా. ఓకే, మరి మయామి స్టేట్ అండి, అందులో మయామి స్టేట్ లోని ఫ్లోరిడా సిటీలో ఈ టోర్నమెంట్ జరగడం జరిగింది. బేసిక్గా దిస్ ఈజ్ ఎ కోస్టల్ స్టేట్ ఆఫ్ USA, and by winning this title Jannik Sinner has become the first Italian to win this tournament. అండ్ ఈయనకు సంబంధించి జానిక్ సిన్నర్ కి ఇది హార్డ్ కోర్ట్ లో గెలిచిన మొట్టమొదటి టోర్నమెంట్ అంట. ఆయన గెలిచిన మొట్టమొదటి టోర్నమెంట్ హార్డ్ కోర్ట్. అంటే టెన్నిస్ లో హార్డ్ కోర్ట్, గ్రాస్ కోర్ట్, క్లే కోర్ట్ అని చెప్పి డిఫరెంట్ ఉంటాయి. ఈ హార్డ్ కోర్ట్ ఏమో ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్, ఈ గ్రాండ్ స్లామ్స్ లో వాడతారు. అలాగే నార్త్ అమెరికా, యూరోప్ లో మేజర్ టోర్నమెంట్స్ లో హార్డ్ కోర్టే వాడతారు. మరి మన ఇండియా లాంటి దగ్గర గ్రాస్ వాడతారు, వింబుల్డన్ లో గ్రాస్ వాడతారు. క్లే కోర్ట్ ఏమో ఫ్రాన్స్ లో, స్పెయిన్ లో, బ్రెజిల్ లో ఇలాంటి దేశాల్లో క్లే కోర్ట్ ని వాడుతూ ఉంటారు. క్లే కోర్ట్ ఫ్రెంచ్ ఓపెన్ అండ్ వింబుల్డన్ లో గ్రాస్ కోర్ట్. ఓకే, ఎస్. మరి మయామి ఓపెన్ గురించి మాట్లాడుకుంటే దిస్ ఇస్ ద 39th ఎడిషన్ అండి. మరి దీంట్లో ఉమెన్స్ సింగిల్ కూడా ఉందని చెప్పాను కదా. మరి ఉమెన్స్ లో ఎవరు గెలవడం జరిగింది? ఉమెన్స్ లో ఈ టోర్నమెంట్ డానియల్ కొలిన్స్ ఆఫ్ USA. షీ వన్ దిస్ టోర్నమెంట్ బై డిఫీటింగ్ ఎలీనా రిబాకినా ఆఫ్ కజకిస్తాన్ కి చెందిన ఎలీనా రిబాకినాను ఓడిపేసి డి కొలిన్స్ ఈ టోర్నమెంట్ ని గెలవడం జరిగింది. మరి అలాగే మెన్స్ డబుల్స్ ఎవరు గెలిచారు? మరి మన ఇండియాకు చెందిన ప్లేయర్, ఇండియా నుంచి టెన్నిస్ లో డబుల్స్ ఇప్పుడు ఎవరు ఆడుతున్నారు? లియాండర్ పేస్ ఆడుతున్నాడా? మహేష్ భూపతి, వాళ్ళందరూ రిటైర్ అయిపోయారు కదా. కొత్త జనరేషన్ కిడ్స్ వాళ్ళు ఎవరు అనకండి. లియాండర్ పేస్, ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ టెన్నిస్ ప్లేయర్. 1996 అట్లాంటా ఒలింపిక్స్ లో ఇండియా నుంచి బ్రాంజ్ మెడల్ గెలిచాడు. అండ్ ఇండియా నుంచి అత్యధిక గ్రాండ్ స్లామ్స్ ఈయనే గెలవడం జరిగింది. ఓకే, దట్ ఈస్ లియాండర్ పేస్. మరి ఇప్పుడు ఈ మియామి ఓపెన్ మెన్స్ డబుల్స్ లో ఇండియా నుంచి
రోహన్ బోపన్న. హీఈస్ ఫ్రమ్ కర్ణాటక. ఈయన ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక వయసులో మెన్స్ డబుల్స్లో ఫస్ట్ ర్యాంకింగ్లో నిలిచిన ప్లేయర్గా రికార్డు సృష్టించడం జరిగింది ఎట్ ద ఏజ్ ఆఫ్ 43 years. అండ్ ఇప్పుడు 43 years ఉంటాయి. నౌ హీఈస్ ద వరల్డ్స్ నంబర్ 1 డబుల్స్ టెన్నిస్ ప్లేయర్. ఒకసారి ఆలోచించండి, 43 ఏళ్ల వయసులో టెన్నిస్లో నంబర్ 1 అంటే టెన్నిస్ ఫిజికలీ చాలా కాంపిటేటివ్ స్పోర్ట్ అండి. క్రికెటే అనుకుంటాం మనం, కానీ క్రికెట్లో అప్పుడప్పుడన్నా రెస్ట్ దొరుకుతుంది. మ్యాచ్ ఆడేటప్పుడు, ఫీల్డింగ్ చేసేటప్పుడు, బౌలర్స్కి అయితే బౌలింగ్ చేసేటప్పుడే వర్క్ ఉంటుంది, వేరే టైంలో ఖాళీ ఉంటాడు. బ్యాట్స్మెన్ అయితే బ్యాటింగ్ చేసేటప్పుడు ఉంటాడు, లేకపోతే డగ్అవుట్ ఉంటాడు. టెన్నిస్ అట్లా కాదు, మ్యాచ్ మొత్తం 1 second కూడా ఖాళీ ఉండదు. మరి రెస్ట్ తీసుకోవడానికి ఉండదు, సాకర్లో ఉన్నట్టు రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉండదు. మరి ఈ ఏజ్లో అయినా టాప్ ప్లేయర్గా ఉండడం జరిగింది. మరి రోహన్ బోపన్న విత్ హిస్ పార్ట్నర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా మాథ్యూ ఎబ్డిన్ has won this title by defeating Croatia's Ivan Dodig and USA's Austin. వీళ్ళని ఓడిపేసి ఈ అవార్డుని గెలవడం జరిగింది. మరి రీసెంట్ గానే రోహన్ బోపన్న ఒక గ్రాండ్ స్లామ్ గెలిచాడు. ఏందది? ఆస్ట్రేలియన్ ఓపెన్ ని గెలుచుకోవడం జరిగింది కదా. మరి కరెంట్లీ బోపన్న ఇస్ ద వరల్డ్స్ నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్. మరి ఉమెన్స్ డబుల్ ఎవరు గెలిచారు? ఉమెన్స్ కూడా జరిగింది కదా. మరి ఉమెన్స్ లో యుఎస్ఏ పేరు అయిన సోఫియా కెనిన్ అండ్ బెథానీ మ్యాథ్నిక్ శాండ్స్ అని ఒక ఆమె ఉంటుంది యుఎస్ఏ. వీళ్ళిద్దరూ గెలవడం జరిగింది. ఈ పేర్లు ఇంపార్టెంట్ అండి. మియామి ఓపెన్ మీద ఆల్రెడీ ఒకసారి క్వశ్చన్ వచ్చింది. టీఎస్పీఎస్సీ ప్రీవియస్ ఎగ్జామ్స్ లో ఒకసారి క్వశ్చన్ వచ్చింది. మియామి ఓపెన్, ఖతార్ ఓపెన్ ఇలాంటి వాటి మీద అప్పుడప్పుడు ఈ WTA 1000 లేకపోతే ATP 1000 మాస్టర్స్ అని చెప్పి టోర్నమెంట్స్ ఉంటాయి. గ్రాండ్ స్లమ్సే కాకుండా క్వశ్చన్ టఫ్ చేయాలనుకున్నప్పుడు వీటి మీద కూడా అడుగుతున్నాడు. అందుకే ఇది ఇక్కడ ఇంత డీటెయిల్డ్ గా నేను చెప్పాను. ఓకే, మరి మెన్స్ సింగిల్స్ ఎవరు గెలిచారు? జానిక్ సిన్నర్ ఈ మధ్య ఏదన్నా గ్రాండ్ స్లామ్ గెలిచిండా? ఇటాలియన్ టెన్నిస్ ప్లేయర్. మరి రీసెంట్ గా ఈయన అసలు రీసెంట్ అనే కాదు, ఈయన జీవితంలో ఎప్పుడైనా గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ గెలిచిండా? ఎస్, ఒకసారి గెలిచిండు. అది కూడా రీసెంట్ గానే గెలవడం జరిగింది. దట్ ఈస్ ఆస్ట్రేలియన్ ఓపెన్. జానిక్ సిన్నర్, ఈ ఇమేజ్ సరిగ్గా లేదు కానీ ఒకసారి జానిక్ సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 మెన్స్ టైటిల్ ఈయనే గెలిచాడు. మరి డబుల్స్ లో మన రోహన్ బోపన్న అండ్ మాథ్యూ ఎబ్డెనే గెలిచారు. మరి ఉమెన్స్ సింగిల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎవరు గెలిచారు? ఇది మీకు హోంవర్క్ అండి. ఉమెన్స్ సింగిల్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్ ఎవరు గెలిచారో నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు మియామి ఓపెన్ మాస్టర్స్. ఉమెన్స్ సింగిల్స్ ఎవరు గెలిచారు? డి కొలిన్స్ ఆఫ్ యుఎస్ఏ. మెన్స్ డబుల్స్ ఎవరు గెలిచారు? రోహన్ బోపన్న అండ్ మాథ్యూ ఎబ్డెన్. ఉమెన్స్ డబుల్ సోఫియా కెనిన్ అండ్ బెథనీ మ్యాథ్నిక్ శాండ్స్ ఆఫ్ యుఎస్ఏ. వీళ్ళ 4 పేర్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ లో అడుగుతున్నాడు, అందుకే ఇంత డీటెయిల్డ్ గా చెప్పాను. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. దట్ ఈస్ భారత్ నంబర్ 1 చెస్ ప్లేయర్ గా అర్జున్ ఇరగేసి. ఇది తెలంగాణ వాళ్ళకు వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు? అర్జున్ ఇరగేసి ఈజ్ ద ప్లేయర్ ఫ్రమ్ వరంగల్. మరి మన వరంగల్ కి చెందిన తెలంగాణ ముద్దుబిడ్డ కాబట్టి ఈయన మీద ఆటోమేటిక్ గా క్వశ్చన్ వస్తుంది కదా. ఈయన ఇప్పుడు సాధించిన ఘనత ఏంటంటే ఇండియాలోని టాప్ చెస్ ప్లేయర్స్ లో ఈయన ఫస్ట్ ప్లేస్ లో నిలవడం జరిగింది. మొన్న రీసెంట్ గా ఫీడే వాళ్ళు ర్యాంకింగ్స్ ప్రకటించారు. ఎప్పుడు విశ్వనాథన్ ఆనందే ఉంటాడు కదా ఇండియా నుంచి టాప్ ప్లేయర్ అనగానే. మరి ఆయనను దాటుకొని మన అర్జున్ ఇరగేసి ఈయన ముందుకు రావడం జరిగింది. హీఈస్ ఇన్ ద 9th place. మరి విశ్వనాథన్ ఆనంద్ ఆర్ విషి అని చెప్పి పిలుస్తూ ఉంటారు చెస్ సర్కిల్స్ లో. ఈయన 11th place లో ఉన్నాడు. మరి దాని తర్వాత చెన్నైకి చెందిన ప్రజ్ఞానంద ఈజ్ ఇన్ ద 14th place and గుకేష్ ఈజ్ ఇన్ ద 16th place. టాప్ 100 లో 10 మంది ఇండియన్ గ్రాండ్ మాస్టర్లు ఉన్నారండి. ఇంతకుముందు ఇంతమంది ఉండకపోతుండే, ఏదో ఒక 4-5 ఉంటుండే. పెంటల హరికృష్ణ, శశికిరణ్, విశ్వనాథన్ ఆనంద్ వీళ్ళ వరకు మాత్రమే ఉండేటోళ్ళు. ఇప్పుడేమో ఇంతమంది 10 మంది ఉండడం జరిగింది. ఇక్కడ చూసిరా ఈ లిస్ట్. ఈ వీళ్ళ పేర్లు ఇచ్చి ఏ గేమ్ ఆడతారని కూడా ఎగ్జామ్స్ లో అడుగుతున్నాడు. ఒకసారి షూటింగ్ వాళ్ళది అడిగిండు, రెజ్లర్స్ అడిగిండు ఏపీఎస్సీ ఎగ్జామ్స్ లో. మరి ఇప్పుడు వీళ్ళది కూడా అడగచ్చు. అర్జున్ ఇరగేసి, విశ్వనాథన్ ఆనంద్, ప్రజ్ఞానంద ఆఫ్ చెన్నై, తమిళనాడుకు చెందిన వ్యక్తి. వీళ్ళ చెల్లెలు కూడా చెస్ ఆడుతుంది, గుకేష్, దొమ్మరాజు గుకేష్. ఈయన తెలుగు వ్యక్తే, బట్ తమిళనాడు చెన్నైలో సెటిల్ అయ్యారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిన. విదిత్ గుజరాతీ, పెంటెల హరికృష్ణ మరి ఈయన మన ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి. నిహాల్ సరీన్, నారాయణన్, అరవింద్ చిదంబరం, రౌనక్ సద్వాని. ఈ పేర్లు ఇచ్చి వీళ్ళు ఏ గేమ్ ఆడతారని చెప్పి కూడా అడుగుతున్నారు. మరి రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫీడే ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంకింగ్స్ లో ఎవరున్నారు?
ఫస్ట్ మ్యాగ్నస్ కార్ల్సన్, లాస్ట్ 10 years గా ఈయననే ఉన్నాడు కదా, ఈస్ ఫ్రమ్ నార్వే, వరల్డ్ ఛాంపియన్, ఈస్ ఫ్రమ్ నార్వే. సెకండ్ ఏమో ఫ్యాబియానో కరువానా ఫ్రమ్ అమెరికా, అండ్ థర్డ్ వన్ ఏమో నకమురా ఫ్రమ్ యుఎస్ఏ. వీళ్ళు టాప్ 3 పొజిషన్స్ లో ఉండడం జరిగింది, మరి ఇది ఫస్ట్ టైమర్ విశ్వనాథన్ ఆనంద్ ని దాటి ఒక ఇండియన్ ప్లేయర్ ఆయన కన్నా ముందు ర్యాంకింగ్స్ లో రావడం ఇదే ఫస్ట్ టైమా కాదండి. రీసెంట్ గానే తమిళనాడుకు చెందిన దొమ్మరాజు గుకేష్ ఈ ఘనతను సాధించడం జరిగింది. కాకపోతే దాని తర్వాత మళ్ళీ ఆయన వెనక్కి పడిపోయి విశ్వనాథన్ ఆనంద్ ముందుకు రావడం జరిగింది. మరి ఇప్పుడేమో మళ్ళీ ఆయనను దాటేసి మరి మన తెలంగాణ చెస్ గ్రాండ్ మాస్టర్ వరంగల్కు చెందిన అర్జున్ ఇరగేసి టాప్లోకి రావడం జరిగింది. మరి విశ్వనాథన్ ఆనంద్, పెంటెల హరికృష్ణ, దొమ్మరాజు గుకేష్ తర్వాత వరల్డ్ టాప్ 10 ర్యాంకింగ్స్ లో చోటు సంపాదించిన 4th ఇండియన్ చెస్ ప్లేయర్ గా అర్జున్ ఇరగేసి గుర్తింపు సాధించడం జరిగింది. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. అంటే ఇంతకు ముందు లాగా ఒక క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ డైరెక్ట్ ఇస్తలేడు కదా, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ రిగార్డింగ్ దిస్ ఆర్ ట్రూ అని చెప్పి అడుగుతున్నాడు. అందులో ఇది ఇవ్వచ్చు. ఇండియాలో వరల్డ్ ఫీడెడ్ టాప్ 10 ర్యాంకింగ్స్ లో ఆనంద్, పెంటల హరికృష్ణ, దొమ్మరాజు గుకేష్ తర్వాత ఇండియా నుంచి 4వ ప్లేయర్ గా అర్జున్ ఇరగేసి గుర్తింపు పొందడం జరిగింది. ఓకే, మరి అర్జున్ ఇరగేసి గురించి మాట్లాడుకుంటే ఈయన గ్రాండ్ మాస్టర్ గా 14 సంవత్సరాల వయసుకైన గ్రాండ్ మాస్టర్ అయిందంట. అండ్ హీఈస్ ద 30th యంగెస్ట్ పర్సన్ టు అచీవ్ ద టైటిల్ ఆఫ్ గ్రాండ్ మాస్టర్. ప్రపంచవ్యాప్తంగా అత్యంత చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ అయిన 32వ వ్యక్తి. అండ్ హీఈస్ ద 54th గ్రాండ్ మాస్టర్ ఫ్రమ్ ఇండియా. సో ఇదంతా ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. ఇది ఎన్విరాన్మెంట్ విభాగంలో ఏపీఎస్సి వాళ్ళకు 100% ఇంపార్టెంట్. మరి తెలంగాణ వాళ్ళకు కూడా అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే కొండరెడ్లు తెలంగాణలో కూడా ఉంటారు కదా. ఎస్, మరి అడిగే అవకాశం ఉంది. కొండరెడ్లు సౌత్ ఇండియాలో ఉంటారు, మరి అందులోనూ ముఖ్యంగా మరి మన తెలంగాణలో మరి మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిందే ఒక చెట్టు గురించిన విషయం అండి. అదేంటంటే కొండరెడ్డి ట్రైబ్స్ ఇండిజీనియస్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్ లారెల్ ట్రీ ప్రూవ్స్ రిసోర్స్ఫుల్స్. కొండరెడ్లు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న రెడ్డి క్యాస్ట్ రెండు సేమ్ కాదండి. వాళ్ళేమో ట్రైబల్స్, వీళ్ళేమో ఓపెన్ కిందకి వస్తారు, అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ కిందకి వస్తారు. రెండు వేరే. ఓకే, ఫ్రెషర్స్ కి చెప్తున్నాను, సీనియర్ ప్లేయర్స్ కి ఆల్రెడీ తెలుస్తుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్రెషర్స్. ఓకే, మరి అసలు ఇది ఎందుకు న్యూస్ లోకి వచ్చిందంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు అయ్యాయి కదా, మరి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లాలోని రంప ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పాపికొండ నేషనల్ పార్క్ లో రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఫారెస్ట్ ఆఫీసర్స్, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ ఇండియన్ లారెల్ చెట్టుని దాని బెరడుని కట్ చేసి దీన్ని చెక్ చేయడం జరిగింది. ఎందుకు చెక్ చేశారంటే కొండరెడ్లు చెప్పారంట, ఇలా ఇక్కడ మన ఈ ఏరియాలో ఒక చెట్టు ఉంటుంది, దట్ ఈస్ దాని పేరు ఇండియన్ లారెల్, ఆర్ దాన్ని మన సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఇది అడగచ్చు ఎగ్జామ్ లో. ఇండియన్ లారెల్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అని, టెర్మినాలియా టొమెంటోసా, ఇది దాని యొక్క సైంటిఫిక్ నేము. ఇలా ఒక చెట్టు ఉంది, అది ఎండాకాలంలో నీటిని నిల్వ చేస్తుంది అని చెప్పి వాళ్ళకున్న నాలెడ్జ్ని, వాళ్ళ తరతరాల నుంచి వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి ఇచ్చిన నాలెడ్జ్ని వీళ్ళు మన ఫారెస్ట్ ఆఫీసర్స్ తోని షేర్ చేసుకోవడం జరిగింది. మరి అది నిజమా లేకపోతే గాల్లో ముచ్చట అని చెప్పి తెలుసుకోవడానికి మరి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ ఆఫీషియల్స్ దీన్ని ట్రై చేసి చూశారు. ఇట్లా బెరడును కొయ్యగానే నీళ్లు చూసిర్రా, సుప్పని ఎట్లా ఉప్పొంగుకు వచ్చినాయో, ఎట్లా అయితే మనం బోర్ వేస్తే ఉప్పని బయటకు వస్తే చూసిరా అట్లనే వస్తున్నాయి కదా. ఎస్, మరి ఇండియన్ లారెల్ చెట్టులో దీన్ని సేవ్ చేసుకునే ఒక టెక్నాలజీ దాని దగ్గర ఉందంట. మరి మనం జనరల్గా చెప్తే నమ్ముతామా? చెట్టు ఏంది, నీళ్లు సేవ్ చేసుకునేది, ఇట్లా బయట కొట్టడం ఏంది అని చెప్పి అనుకుంటాం కదా. మరి దీని గురించి ఆ ఏరియాలో ఉండే గిరిజన సమూహమైన కొండరెడ్ల తెగ ప్రజలకు ముందు నుంచే తెలుసు. ఓకే, మరి ఈ చెట్టు వేసవిలో నీటి నిల్వ చేస్తుంది అని చెప్పి ఇప్పుడు ప్రూవ్ కావడం జరిగింది. ఆల్రెడీ వాటర్ కోసమే యుద్ధాలు, రేపు పొద్దున
ఫ్యూచర్లో జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకున్న సందర్భంలో ఇలాంటి ఒక న్యూస్ రావడం చాలా హర్షదాయకం, చాలా హర్షదాయకం. ఓకే, మరి ఇది ఎక్కడ కనుక్కున్నారు దీన్ని? ఎవరు చెప్పారు? కొండారెడ్డి ట్రైబ్స్. మరి ఎక్కడ కనుక్కున్నారు? పాపికొండ నేషనల్ పార్క్లో, పాపికొండ నేషనల్ పార్క్లో. మరి ఈ ఇండియన్ లారెల్స్ అనే చెట్టుని ఇండియన్ సిల్వర్ ఓక్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఈ చెట్టు యొక్క కలప ఉంటుంది కదా, మరి దీనికి చాలా కమర్షియల్ వాల్యూ ఉంది. కమర్షియల్గా దీనికి చాలా వాల్యూ ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ చెట్టు దశాబ్దాల పాటు లీటర్ల కొద్ది నీటిని తన మొదళ్లలో దాచుకుంటుందంట. ఓకే, మరి ఈ చెట్టుని ఆశ్రయించే కీటకాలకు ఈ నీళ్ళు అనేది ఉపయోగపడతాయని చెప్పి చెప్తున్నారు. ఓకే, సో ఇది ఒకసారి చూడండి కొండరెడ్లు. అండ్ దీస్ ఆర్ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్. కొండరెడ్లు పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కిందకి వస్తారు. తెలంగాణలో 4 పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. అందులో ఇది ఒకటి. మిగిలిన 3 ఏంటి? అది మీకు హోంవర్క్ అండి. ఇది టీఎస్పీఎస్సి తెలంగాణ మూమెంట్లో చాలాసార్లు క్వశ్చన్ ఇచ్చారు. సో మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ తెలంగాణలో ఉన్న 4 పీవీటీజీస్లో ఇంకా 3 ఏంటి అని చెప్పి మీరు నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది చాలా ఒక రకంగా ఇండియాలో ఆల్రెడీ మన ఇండియాలోని చాలా నగరాల్లో ఈ నీటి కష్టాలు వస్తున్నాయి కదా. సో కొందరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటంటే భారతదేశంలో ఉన్న అన్ని నగరాల్లో ఈ సిల్వర్ ఓక్ చెట్టులను యుద్ధ ప్రతిపాదికగా నాటాలని చెప్పి, ముఖ్యంగా నీటి కరువుతో అల్లాడుతున్న బెంగళూరు వంటి నగరాలకు ఈ చెట్టు ఎంతో అవసరంగా ఉంటుంది అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఓకే, ఎస్, మరి బెంగళూరులో నీటి కష్టాలని తీర్చే అవకాశం ఉంది కదా. సో నాటాలి. మరి వేప చెట్టును ఎట్లా అయితే ఊర్లలో నాటేటోళ్ళు ఇలాంటి చెట్లను కూడా నాటడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అండర్ గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీస్ పెరగడానికి ఉపయోగపడుతుంది. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఏపీ పాఠశాలలో ఇక వాటర్ బిల్స్. ఇది ఏపీఎస్సి వాళ్ళకు మాత్రమే ఇంపార్టెంట్ అండి. ఎండలు చాలా పెరిగిపోయినాయి కదా, మరి ఆ ఎండ తీవ్రత నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్లో వాటర్ బెల్స్ మోగించాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకోసము? విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును నివారించేందుకు రోజులో 3 times ఈ బెల్స్ మోగించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ టైంలో? 8:45, 10:50 అండ్ 11:50. ఆల్రెడీ ఒంటి పూట బడులే నడుస్తున్నాయి కదా, మరి ఆ టైంలోనే 3 సార్లు వాటర్ బ్రేక్ ఇవ్వాలని చెప్పి విద్యాశాఖ కమిషనర్ ఇవ్వడం జరిగింది. మరి ఇది దేశంలోనే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీన్ని నిర్ణయం తీసుకుందా? లేదండి, ఆల్రెడీ కేరళలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నౌ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బికమ్ ద సెకండ్ స్టేట్ టు డూ దిస్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. కొత్త ప్రైమ్ మినిస్టర్ న్యూస్లో ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్, సుల్తాన్స్, కింగ్స్ వీటి మీద ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. కరెంట్ అఫైర్స్లో ఐఆర్లో మరి డిఆర్ కాంగో అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అపాయింట్స్ ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్. ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్న డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో తొలిసారిగా మహిళా ప్రధానమంత్రిగా జుడిత్ సుమిన్వా, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఉంది కదా, జుడిత్ సుమిన్వా ని నియమించడం జరిగింది. ఈయననేమో ఆ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు. ఈయన పేరు ఫెలిక్స్. మరి ఈయన కాంగోకు మొట్టమొదటి ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్గా జుడిత్ సుమిన్వాని నియమించడం జరిగింది. ముఖ్యంగా ఈ కాంగో అనే దేశం రువాండా దేశంతో సరిహద్దును పంచుకుంటుంది. మరి కాంగో తూర్పు ప్రాంతంలో ఈ ఖనిజ సంపద మినరల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయంట. మరి దీనికోసమే గత కొన్నేళ్లుగా దేశంలో హింస చాలా చెలరేగుతుంది. మరి ఈ హింస కారణంగా ఇప్పటి వరకు 70 లక్షల మంది నిరాశ్రయులు కావడం జరిగిందంట. ప్రపంచంలోనే ఇది తీవ్రమైన మానవతా సంక్షోభంగా నిలిచిందని చెప్పి యుఎన్ఏ వాళ్ళు తెలియజేయడం జరిగింది. మరి ఇలాంటి సమయంలో ఒక మహిళకు ప్రైమ్ మినిస్టర్ పదవి అప్పచెప్పడం అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. కొన్ని MCQs మాట్లాడుకుందాం న్యూస్లో ఉన్న కొన్ని టాపిక్స్ మీద. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే 2024. నిన్న క్లాస్లో మాట్లాడాం కదా వరల్డ్ ఆటిజం డే గురించి. మరి ఎప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తారు? ప్రతి సంవత్సరం April 2 రోజున. మరి దీని థీమ్ ఏంటి? ఆప్షన్స్: ఎంపవరింగ్ ఆర్టిస్టిక్ వాయిసెస్,
empowering artistic voices. B, the transition to adulthood. C, inclusive quality education for all. D, assistive technologies, active participation. Answer enti empowering artistic voices. Empowering artistic voices. Mari this day has been established by UNO in 2007. Okay, all right. Now coming on to the next question for today, that is recently which port in India emerged as the top cargo handling port in India in 2023-24? ఇండియాలోని ఏ పోర్ట్ కార్గో హ్యాండ్లింగ్ ని అత్యధికంగా చేస్తుందని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ కరైకల్ పోర్ట్ తమిళనాడులో ఉంటుంది కదా, పర్దీప్ పోర్ట్ ఒడిస్సా, కండ్లా పోర్ట్ గుజరాత్, కొచ్చి పోర్ట్ కేరళ. మరి చూడగానే ఏమనుకుంటారు? కండ్లా పోర్ట్ అని అనుకుంటారు. గుజరాత్ లో ఉన్నది. గుజరాత్ నుంచి చాలా ఎక్స్పోర్ట్ జరుగుతుంది 100%. ఇదే మన అదాని కూడా ఈడికెళ్ళే పోతాయి, కాండ్లా నుంచే పోతాయి అనుకుంటారు కదా, అదాని వాళ్ళే నిర్వహిస్తున్నారు కాబట్టి. మరి ఆన్సర్ అదేనా? కాదండి, కాండ్లా పోర్ట్ కాదు. ఆన్సర్ ఈస్ పర్దీప్ పోర్ట్. పర్దీప్ పోర్ట్ అథారిటీ ఇన్ ఒడిస్సా రీసెంట్లీ సర్పాస్డ్ దిస్ కాండ్లాలో ఉన్న కాండ్లా వేరా కండాలా వేరా. కండాలా మహారాష్ట్రలో ఉంటుంది టూరిజం స్పాట్, ఇదేమో కాండ్లా గుజరాత్లో ఉంటుంది. దాని పేరు దీన్ దయాల్ పోర్ట్. కాండ్లా పోర్ట్ ని దీన్ దయాల్ పోర్ట్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. మరి రీసెంట్ గా పర్దీప్ పోర్ట్ ఆఫ్ ఒడిస్సా సర్పాస్ ద కాండ్లా పోర్ట్ యాజ్ టాప్ కార్గో హ్యాండ్లింగ్ మేజర్ పోర్ట్. ఓకే, ఎంత? ఎందుకంటే ఈ పర్దీప్ పోర్ట్ లో 145.38 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ కార్గోని వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడం, హ్యాండిల్ చేయడం జరిగిందంట. ఓకే, మరి ఎందుకు ఇక్కడ నుంచి అంతగాము? ఎందుకంటే ఇక్కడ నుంచే కదా జపాను, కొరియా ఇలాంటి దేశాలన్నిటికీ ఐరన్ ఓర్ ఇక్కడ నుంచే వెళ్తుంది కదా. సో అందుకే ఇది ఇక్కడ నుంచి ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది. దిస్ పోర్ట్, Pardeep Port has been established in 1962 and this has become India's 8th major port in 1966 and it comes under Ministry of Ports. Ministry of Ports కింద ఈ పోర్ట్ రావడం జరుగుతుంది. ఓకే, రైట్. Now coming on to the next question for today. Hindustan Aeronautical Limited recently delivered 2 Dornier 228 planes to which country? Dornier 228 అనేది ఒక ప్లేన్ పేరు. మరి దాన్ని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళు ఏ కంట్రీకి డెలివర్ చేశారని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ ఏ పెరు సౌత్ అమెరికన్ నేషన్, బి బొలివియా వన్స్ అగైన్ సౌత్ అమెరికన్ నేషన్, సి గయానా, డి చిలీ. అన్ని సౌత్ అమెరికన్ కంట్రీసే. మరి రీసెంట్ గా ఇండియా తరపున హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హ్యాస్ డెలివర్డ్ 2 Dornier 228 ఎయిర్క్రాఫ్ట్ టు గయానా దేశానికి. గయానా దేశానికి అందజేయడం జరిగింది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ లైన్ ఆఫ్ క్రెడిట్. రీసెంట్లీ ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ టు దెమ్ బికాస్ ఆఫ్ ద మార్కింగ్ ఆఫ్ న్యూ ఫేస్ ఇన్ దేర్ పార్ట్నర్షిప్. ఓకే, మరి దీన్ని ఎవరు అందజేయడం జరిగింది? హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళే, అదొక కంపెనీ, పిఎస్యు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, రైట్. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన టీము గయానాకు వెళ్ళి దీన్ని అందజేసి రావడం జరిగింది. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.